to certify the foundation of the barrages. We are trying our best. అది ఎట్లయినా దాన్ని పాలిటిక్స్ పక్కన పెట్టి we must get it back to use అని. Okay. We went to Central Water Commission, we went to National Dam Safety Authority, we went to CWPRS, we went to international organizations. As of this moment I speak to you, nobody is willing to certify the foundation of any of the 3 barrages. Okay. Now that's one passing issue. Now why it has cost the Telangana government in a huge way is, ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే ఇది ఒక రెటారికో ఒక పొలిటికల్ స్పీచ్ అసలే కాదు. మనందరినీ తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు హై కాస్ట్ డెట్ తీసుకొచ్చి, ఇట్స్ నాట్ ఈవెన్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్, హై కాస్ట్ షార్ట్ టెన్యూర్ డెట్ తీసుకొచ్చి ఆ కట్టిన ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఏముంది, ఒక పిల్లరే కదా, అది రిపేర్ చేసుకోవచ్చు కదా. అసలు ఎనీ అదర్ కంట్రీ, ఎనీ అదర్ స్టేట్, వాట్ వుడ్ హ్యావ్ బీన్ ద పనిష్మెంట్ అండి? అంటే ఇఫ్ యూ హెవ్ డిజైన్డ్ అండ్ బిల్ట్ ఎ ప్రాజెక్ట్ విచ్ హస్ కొలాప్స్డ్ ఇన్ 3 years. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ వర్షన్ పక్కన పెట్టండి, మీ వర్షన్ మీరు చెప్తున్నారు, బీఆర్ఎస్ పైన అలిగేషన్ చేస్తున్నారు, బీఆర్ఎస్ మేము చాలా అద్భుతంగా కట్టామని చెప్తున్నారు. పక్కన పెడితే తెలంగాణ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1,00,000 కోట్లు తీసుకొచ్చి పెట్టిన ప్రాజెక్టు కూలిపోయిందని మీరు అంటున్నారు, బాగానే కట్టామని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు దాని స్టేటస్ ఏంటి? దాన్ని మళ్ళీ మనం మనుగడలోకి తీసుకురావడం సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోంది? వైనర్ గారు, మేము దానికి అంటే మీరు అడిగారు కాబట్టి ఐ హావ్ టు గో ఇంటు ద ఎక్స్ప్లెనేషన్. బట్ వీఆర్ నాట్ ట్రైయింగ్ టు పొలిటిసైజ్ ఇట్. Today we are trying to repair it. Yeah, you are going to repair it. We are trying. Okay. We don't know, because see, meeku oka fact telavali. Today the National Dam Safety Authority, which is the apex body, statutory body created by Act of Parliament, what they say is a 3 barrages ki the way the foundation is built is faulty. Oh. So meeru asala a foundation పనికొస్తుందా లేదా అని చేయడానికి ఈ ఫాలోయింగ్ టెస్ట్ చేయాలి. ఓకే. సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ టెస్ట్ దే హ్యావ్ డిటర్మైన్డ్. నౌ వీ హ్యావ్ కమెన్స్డ్ డూయింగ్ దోస్ టెస్ట్. ఆఫ్టర్ డూయింగ్ ఆల్ ద టెస్ట్ అండ్ దెన్ వీ గెట్ ద రిజల్ట్స్, దెన్ qualified statutory bodies will determine whether small repairs or total rehabilitation or total rebuilding has to be done. ఎప్పటిలోపు డెసిషన్ తీసుకుంటారు సార్ ప్రభుత్వం? ఇప్పుడు ఈ సమ్మర్లో we have involved several national prestigious agencies, CWPRS, which stands for Central Water and Power Research Studies, NGRI, National Geophysical Research Institute, National Dam Safety Authority, Central Water Commission. Any national bodies are now on the site doing various tests. We have also got the best talent in the Indian Army. Okay. Indian Army lo they have very good engineering section. వాళ్ళని కూడా డెప్యుటేషన్ మీద తీసుకొని ఇప్పుడు అది మొత్తం ప్రాజెక్ట్ని చెక్ చేస్తున్నాం వితౌట్ ఎనీ పొలిటికల్ బయాస్. ఇఫ్ వీ కెన్, ఎందుకంటే ప్రజల సొమ్ము ఖర్చు పెట్టారు, ఇఫ్ వీ కెన్ సాల్వేజ్ అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్, వీఆర్ సిన్సియర్లీ అటెంప్టింగ్ దట్. ఓకే. ఇప్పుడు ఏంటి దానికి సంబంధించి చాలా తక్కువ టైం ఉంది, దానికి సంబంధించి క్విక్ ఆన్సర్ తీసుకుని వెళ్తాను. కాళేశ్వరంకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది, కాంగ్రెస్ సర్కార్ నమ్ముతోంది. తప్పు చేసిందని నమ్ముతున్నారు. ఎస్. తప్పు చేసిన సందర్భంగా మీరు నోటీసులు ఇస్తున్నారు, కానీ వాళ్ళు చేసిన తప్పుని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ నోటీస్ చేయలేకపోతున్నాయి ఎందుకు? నో సి వైనర్ గారు, టుడే ఇన్ అవర్ కంట్రీ దిస్ ఇస్ నాట్ చైనా కదా. తప్పు చేస్తే పట్టుకొని అసలు in 2 days a person will disappear. You'll never see him again. Okay. Big people in countries like China or North Korea or maybe even some parts of Pakistan or but in an Indian democracy we have systems that we have to respect. We are following the due systems, and in the court of public opinion they have definitely been held guilty. Okay. Now miru you must give me a couple of minutes. See, because I want to highlight the flagship program of our government. మీలో చాలామంది మరి ఈ ఆడియన్స్లో ఉన్న వాళ్ళు చాలా చైతన్యవంతులు. యువర్ పీపుల్ హూ షేప్ ది ఒపీనియన్ ఆఫ్ ది సొసైటీ అండ్ ద స్టేట్. ది అదర్ portfolio that I deal with is the civil supplies department. Why it is important is we both
buy the entire agriculture produce, mainly paddy, of the entire state. అది అంటే వాట్ ఏ హ్యూజ్ పర్చేజ్ ఇదంటే రైట్ నౌ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పర్చేసింగ్ ది రబీ ప్యాడీ క్రాప్. ది సింగిల్ క్రాప్ అవర్ గవర్నమెంట్ is spending 22,000 crores. అదేవిధంగా ఈ రేషన్ సిస్టమ్ ఇది ఫ్రమ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అన్ని ప్రభుత్వాలు కూడా మరి బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్కి రేషన్స్ ఫ్రీగా ఇవ్వడం ఈ దేశంలో ఒక ఆనవాయితీ. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్ ఇస్తాయి. మేము గవర్నమెంట్లో వచ్చే వరకు రేషను ఏ విధంగా ఇస్తున్నారంటే దే వర్ గివింగ్ కోర్స్ గ్రెయిన్స్ విచ్ వర్ యాక్చువల్లీ నాట్ బీయింగ్ ఈటెన్ బై ద పబ్లిక్. They were being again sold into the black market. Coarse rice which was given free of cost was being sold off for 5 rupees or 10 rupees. In a revolutionary step, ఒక చారిత్రాత్మక మార్పులో మొత్తం తెలంగాణలో ఇప్పుడు 3,20,00,000 మందికి మేము ఇప్పుడు ఫైన్ క్వాలిటీ సన్న బియ్యం ఇస్తున్నాం. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దట్ ఈస్ 85% of the population is getting enough food, edible, good quality food, free of cost. డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తాను సార్. సన్న బియ్యం ఇవ్వడం అనేది చాలా చోట్ల రేషన్ బియ్యం అనేది తినేది కాకుండా రీసైక్లింగ్కి వెళ్ళిపోతూ ఉండేది. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయాల్లో సన్న బియ్యం ఇవ్వడం కూడా ఒకటి. కానీ మీరు ఇంతకుముందు చెప్పారు ప్యాడీ ప్రొక్యూర్మెంట్, మిగతా వీటి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి. సార్, తెలంగాణలో చాలా చోట్ల ప్రజలు రోడ్డు మీద ఆందోళన చేస్తున్నారు ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన ఇష్యూ. ఎందుకు వస్తుంది ఇష్యూ? అంత ప్లాన్డ్గా ఉన్నప్పటికీ ఇంకా వాటిని తూకాలు వేయడానికి తీసుకోవట్లేదు, రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు అని. చూడండి వైనర్ గారు, యూ మస్ట్ అండర్స్టాండ్ వన్ థింగ్. Today in India, Telangana is the only state, ఏకైక రాష్ట్రం పండించిన ప్రతి గింజ కనీస మద్దతు ధర కొంటమని చెప్పి ఒక మాట ఇచ్చి నిలబెట్టుకుంటున్నాం. రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల్లో 60-70 లక్షల మంది రైతులు పండించిన 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం ఇది ఒక అసాధారణమైన పని. విత్ ద కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ హ్యావ్ గాట్. సో ఇన్ సచ్ ఎ హ్యూజ్ ఎక్సర్సైజ్ there may be some places where somebody is aggrieved, but look at what we are doing. In the country nobody is doing this. We are buying every single grain of paddy produced in this Telangana state, over 65 lakh acres. Our government is spending 22,000 crores. నేను నిన్న కూడా 2 మరి మా సొంత జిల్లా నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా పర్యటనలో ఉండి అక్కడక్కడ ప్రాబ్లమ్స్ వస్తుంటే కొన్ని చోట్ల లారీలు టైంలో రావడం లేదని, కొన్ని చోట్ల హమాలీస్ లేరని మీకు చెప్పాలి. వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దీస్ ఆర్, యూ మస్ట్ అండర్స్టాండ్ దిస్. తెలంగాణలో తెలంగాణ సొంత లేబర్ ఇప్పుడు రైస్ మిల్స్లో కానీ గోడౌన్స్లో కానీ ఎక్కడా పని చేయడం లేదు. It is not something we should be happy about, but today in Telangana, none of our own labor is working. Telangana entire labor is coming from other states, from Bengal, Bihar, other states. So మొన్న బెంగాల్లో ఎలక్షన్స్ అయ్యి the labor are not come back. Okay. బీహార్లో their agriculture season extended, so many of them are not come back. So there is a severe labor shortage in the market now, which what can the government do? But it also, అంటే it is an indicator for the future that we must mechanize our procurement more. ఓకే. నెక్స్ట్ సార్, మీ సివిల్ సప్లైస్ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి మొన్న మోదీ గారు హైదరాబాద్ వచ్చి పొదుపు సూత్రాలు చెప్పెళ్ళారు. ఆయన చెప్పి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతోంది ఏదో చాలా పెద్ద సమస్య రాబోతోంది దేశానికని అర్థమవుతోంది. డీజిల్ పెట్రోల్ రేట్లు ఈరోజు నుంచి 3 రూపాయలు పెంచారు. మొత్తం ఇంపాక్ట్ సివిల్ సప్లైస్ పైన పడుతుంది. ఈరోజు చూస్తే దాల్ తెలంగాణలో ఈరోజు 110 నుంచి 170 రూపాయలు బ్యాలెన్స్ వైజ్గా ఉంది. ఆయిల్ చూస్తే ఈరోజు 130 నుంచి 150 రూపాయలు బ్రాండ్స్ వైజ్గా ఉంది. ఇది డెఫినెట్గా పెరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటోంది ధరలు పెరగకుండా? సో యాక్చువల్లీ మీరు అడిగిన విషయం ఐ విల్ ట్రై టు రిప్లై టు ద బెస్ట్ ఆఫ్ మై అబిలిటీ, బట్ ఇట్స్ ఏ నేషనల్ ఇష్యూ, నాట్ రిలేటెడ్ టు తెలంగాణ అలోన్. నేను యాక్చువల్లీ మీకు చాలామంది చెప్పినట్టుగా నేను చాలా ఏండ్లు
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో భారత వాయుసేనలో ఒక ఫైటర్ పైలట్గా యుద్ధ విమానాల పైలట్గా పనిచేశాను. సో ఐ హ్యావ్ సమ్ ఐడియా ఆఫ్ వార్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంటర్నేషనలీ నౌ, ది US-Iraq వార్ ఆర్ ది Israel-Iran వార్. సో ఈ వార్ మొదలైన తర్వాత ఎస్పెషలీ ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ ఈ మొత్తం సప్లైస్ కర్టైల్ అయిన తర్వాత I was surprised when the government of India did not raise cost of petrol or diesel or gas. They did not raise. Why they did not raise? Because elections were going on. So that is what I think our national government did a mistake. If there's an international price rise, they should have gone as per the international. సో కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి ఉండాల్సింది ఎప్పుడు అంటారా? అంటే in tune with ఇంటర్నేషనల్ ప్రైసెస్. ఓకే. క్రూడ్ బికాస్ ప్రపంచంలో యుద్ధం జరుగుతూ మొత్తం స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేసేసి ఈ గ్యాస్ సప్లైస్ ఆయిల్ అండ్ ఈ సప్లైస్ అన్ని తగ్గిపోయినప్పుడు, ప్రైసెస్ పెరిగినప్పుడు కేవలం ఎలక్షన్స్లో లబ్ధి పొందడానికి ప్రైస్ రైజ్ పోస్ట్పోన్ చేసుకోవడం ఇట్ ఈస్ నాట్ అ గుడ్ స్టెప్. సో ద నేషనల్ గవర్నమెంట్ made a mistake, erred in not keeping up with the reality of what's happening in the world. సరే, నేను కూడా మీ అందరిలాగా మోదీ గారు మొన్న విజిట్, ఐ ఫాలోడ్ ఇట్ క్లోజ్లీ. సో సడన్లీ హీ అనౌన్స్ అవుట్ ఆఫ్ ద బ్లూ మెనీ ఇష్యూస్, యూజ్ లెస్ పెట్రోల్ అండ్ డీజిల్, buy less gold, use metro where possible, use carpooling, and basically many issues towards saving of foreign exchange. I think if this situation in the Gulf, this is my personal view, Gulf lo ippudu situation improve kaakunte, if the Strait of Hormuz doesn't open up freely for transport of oil, gas and all these pipelines, the prices are going to skyrocket and the supplies are going to diminish. Oh. So other problem we have is India has a limited foreign exchange. We are using up our limited foreign exchange to buy oil and gas at a higher price. And another significant development is ఈ గల్ఫ్లో, ఈ మిడిల్ ఈస్ట్లో సుమారు 2 కోట్ల భారతీయులు, 2 crore Indians send substantial foreign exchange remittances to India every month. No, because the Gulf is entirely disturbed, the Middle East is disturbed because of the Iran-US and the Iran-Israeli war and రెమిటెన్స్ ఆగిపోయింది, మన దగ్గర నుంచి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. అంటే కాదు, అంటే బయట నుంచి రావడం ఆగిపోయింది. ఆ గల్ఫ్ నుంచి వచ్చే ఫారెన్ ఎక్స్చేంజ్ రెమిటెన్సెస్ కూడా తగ్గిపోయింది. And we are spending more on oil and gas now. So basically the country is heading, I think the Prime Minister's message was, the country is heading towards a shortage of foreign exchange. Okay. And it's a serious crisis. And I think that's what Prime Minister Modi was trying to మీరు సపోర్ట్ చేస్తారా? ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పిన మాటల్ని యాక్సెప్ట్ చేయాలా, ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందా? See, one, irrespective of politics. Irrespective of politics. First, I think the government of India woke up late. Okay. I mean, it should have kept in tune with what is happening world over, with the US-Iran war and Israel-Iran war and Iran bombing all the neighboring countries. Surely oil and gas and these supplies were going to be hit. And the Strait of Hormuz, if you see the map, if the Strait of Hormuz is closed, it is the cost of oil and gas that India